స్టార్ హీరోయిన్ కావాలనుకుంది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సౌత్ మొత్తం రూల్ చేయాలనుకుంది. అది కూడా జరిగిపోయింది. ఏళ్లకు ఏళ్ళు హీరోయిన్గా వెళ్ళగాలి అనుకుంది. అది కూడా జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటోంది. ఏమో ఏదైనా జరగొచ్చు అంటోంది. ఇంతకీ ఎవరా కథానాయిక అనుకుంటున్నారా? తమిళనాడులో సినిమాలను రాజకీయాలను వేరు చేసి చూడలేం. అందుకే ఏ ఇండస్ట్రీలో లేని విధంగా ఇక్కడ సినీ స్టార్స్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటారు. ఇప్పుడు కూడా విజయ్ కొత్త పార్టీ పెట్టి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా త్రిష కూడా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. త్రిషపై జయలలిత జీవిత ప్రభావం ఎక్కువ. ముందు సినిమా ఇండస్ట్రీ, తర్వాత రాజకీయాలను ఆమె శాసించిన విధానం, అమ్మగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం త్రిషను రాజకీయాల వైపు చూసేలా చేస్తోంది. ప్రస్తుతం ప్రజాసేవ చేస్తానంటోంది. ఆ తర్వాత మాత్రం పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మారి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటోంది. హీరోలు స్టార్డమ్ అందుకున్న తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లుగానే హీరోయిన్స్ కూడా స్టార్డమ్ అందిరాగానే పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ విజయశాంతి, జయప్రద, జయసుధ, హేమమాలిని, నగ్మా, ఖుష్బూ, కంగన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీరిని స్ఫూర్తిగా తీసుకుని త్రిష రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటోంది.